బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయమైన నిధి భవన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉద్యోగులంతా విధుల్లో ఉండగానే భవనం 2వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో కిందకు పరుగులు తీశారు. ఏం జరుగుతోందో తెలిసే లోపే మంటలు వ్యాపించాయని చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. సెంట్రల్ ఏసీలో షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదానికి కారణంగా భావిస్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం చూస్తున్నాం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనంలోని 2వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొత్తం పొగ చూరిపోయింది. ఏసీ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ ఆఫీస్లో ఉన్న కంప్యూటర్లు అలాగే ఫైళ్లన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. అవే విజువల్స్ ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతాలు, వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీల బిల్లులన్నీ కూడా అక్కడే ఉండటంతో ప్రస్తుతం ఎంత నష్టం జరిగింది అనేది అయితే అంచనా వేయలేకపోతున్నారు. కానీ ఆన్లైన్ సిస్టమ్ అయినప్పటికీ కూడా కంప్యూటర్లు కాలిపోవడం వల్ల లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం ఉంటుంది అన్నది కాస్త ఆందోళన కలిగించే అంశమే అని చెప్పాలి. ఇక నిధి భవన్ను పరిశీలించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో అక్కడ ప్రాణ నష్టం జరగలేదు, అలాగే భారీగా ఆస్తి నష్టం జరగలేదు అంటున్నారు మంత్రి. అయితే నా సీట్ చివరి కార్నర్లో ఉంటుంది. సో ముందు ఏం జరిగిందని నాకు తెలియదు. సడన్గా ఒక్కసారిగా బ్లాక్ స్మోక్ వచ్చేసేటప్పటికి అసలు మాకు ఏం కావాలో ఫస్ట్ అర్థం కాదు. బయటకు వచ్చేటప్పుడు చుట్టుపక్కలకి ఏం కనబడలేదు కూడా. సో మెయిన్ మన వెంకటేశ్వర రెడ్డి గారు మన రమణ గారు చెప్పినట్టు అంత ఆన్లైన్ సిస్టమ్, ఏది మాన్యువల్ లేదు మా దగ్గర. ప్లస్ త్రూఅవుట్ స్టేట్ మొత్తం ఆఫీస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని మా దగ్గరికి వస్తాయి. మొత్తం బిల్స్ పేమెంట్ అంతా పేమెంట్ అకౌంట్ డిపార్ట్మెంట్ నుంచే జరగాలి. కనుక ఇప్పుడు మాకు డౌట్ ఏంటంటే పైన మా యొక్క ల్యాప్టాప్స్ మాకు ఇచ్చిన డెస్క్టాప్స్ అన్ని ఏమైనాయి. అయితే దీంట్లో ఎటువంటి హాని జరగలేదు, కానీ కొన్ని ఫైల్స్ కాలిపోయేదానికి ఆస్కారం ఉంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్న మాకు ఏజీ వర్క్షాప్ కూడా నడిచింది. ఆ ఫైల్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మరి ఏ ఫైల్ పోయింది, ఏది జరిగిందో మాకు ఇంకా డ్యామేజ్ కూడా మాకు అర్థం కావడం లేదు. ఏదేమైనా సరే ఇంకొక గంట 2 గంటలు కానీ అది క్లియర్ అవుతుంది. ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఇదివరకు జరగలేదు. కాకపోతే కంప్యూటర్స్ ఏమయ్యాయనేది హార్డ్ డిస్కులు కానీ సిపియూలు మానిటర్స్ ఏమన్నా అయినది ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సాయి శంకర్, ప్రమాదానికి గల కారణం ఏసీలో వచ్చిన షార్ట్ సర్క్యూట్ అంటూ ఉన్నారు. అలాగే మొత్తం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అందరు కూడా భయపడిపోయారు. ఒక్కసారిగా ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం అంటూ ఉన్నారు. మీకు తెలిసిన సమాచారం ఒకసారి షేర్ చేయండి. మంగళగిరి నిధి భవన్లో ఉదయం సమయంలో ఒకసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఫైనాన్స్ సంబంధించినటువంటి ముఖ్య కార్యాలయం అయితే అందరూ కూడా ఆఫీస్ కి వచ్చినటువంటి సమయంలో జరగటంతో లోపల ఉద్యోగులు ఒకసారిగా పొగలో చుట్టుకుపోయినట్లు కూడా కొంతమంది ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు టీవీతో షేర్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఆ పొగని బయటకు పంపించేటటువంటి పరిస్థితి ఎట్లా పంపించాలి, అగ్ని ప్రమాదం జరిగినటువంటి దానిని ఏ విధంగా ఆపాలనేది మాకు అర్థం కాలేదు. అందుకే అందరం ఒక్కసారిగా పరుగులు పెడుతూ బయటకు వచ్చేసామనే విధంగా కూడా వాళ్ళు చెప్పారు. అయితే మొదటగా ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్ల ఈ అగ్ని ప్రమాదాన్ని నివారించలేకపోయారనే విధంగా కూడా కొంత అంచనా వేసినప్పటికీ ఇది 2nd ఫ్లోర్ లో జరిగింది. 3rd ఫ్లోర్ నుంచి అయితే అగ్ని ప్రమాదం ఏదైతే ఈ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి పైపులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి ఎలా ఆపరేట్ చేయాలనే దానిపైన అధికారులకు కొంత అవగాహన లేకపోవడం వల్ల వెంటనే వాళ్ళు అప్రమత్తం అయినటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పొచ్చు. కాకపోతే ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళు వెంటనే అక్కడికి ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలానికి చేరుకోవటం, గ్లాస్ డోర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పగలగొట్టి లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కంట్రోల్లోకి తేవడం జరిగింది. కాకపోతే చుట్టూ పొగ ఉండటం చాలా తీవ్రంగా అనిపించింది అనే విధంగా కూడా ఉద్యోగులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేశారు. కొంత దీనికి సంబంధించిన దానిపైన రెనోవేషన్ చేయాలనే విధంగా ప్రస్తుతం అయితే అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిని పయ్యావుల కేసు కూడా పరిశీలించడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రానున్న రోజుల్లో ఇబ్బందికరంగా లేకుండా ఉండాలంటే ఏ విధంగా రెనోవేషన్ చేయాలనే దానిపైన కూడా అంచనా వేస్తామనే విధంగా కూడా చూస్తుంటే మాత్రం భారీగానే నష్టం జరిగినట్టు తెలుస్తోంది. కంప్యూటర్ ఫైల్స్ కాలిపోయాయి, పైన లో రూఫ్ ఉంటుంది, ఆ లో రూఫ్ అంతా కూడా కాలిపోయి వైర్స్ అన్ని కూడా కిందకు వేలాడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏసీకి సంబంధించి సెంట్రల్ ఏసీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్రమాదం జరగటంతో వెంటనే కూడా అవి వైర్లు అనేవి ఒకదానికొకటి కొలాబరేషన్ ఉంటాయి. అవి వెంటనే ఒకదానితో ఒకటి పెద్దగా జరిగినట్లు కూడా గుర్తిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి
ఏవైతే కంప్యూటర్లు దాంతోపాటు కొన్ని ఫైల్స్ కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోయినట్లు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫైల్స్ అనేవి తగలబడ్డాయి అనే దానిపైన ఇంకా ప్రస్తుతం అయితే అధికారులు దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫైనాన్స్ కు సంబంధించినటువంటి అవటంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఫైల్స్ అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవి ఏ ఫైల్స్ అనేవి తగలబట్టడం జరిగింది, ఎంతవరకు వాటికి సంబంధించినటువంటి అంచనా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని దానిపైన ప్రస్తుతం అయితే అంచనాలు వేస్తున్నారు. కానీ ఆస్తి నష్టం అయితే జరిగినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇంపార్టెంట్ ఫైల్స్ అయితే మాత్రం కొన్ని ఈ అగ్ని ప్రమాదంలో జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే అసలు ఈ అగ్ని ప్రమాదం కొత్తగా బిల్డ్ చేసే బిల్డింగ్స్ లో ఫైర్ అలార్మ్ సిస్టమ్స్ మోగుతుంటాయి, అలాగే స్ప్రింక్లర్స్ ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ అలాంటి సదుపాయాలు లేవా? ప్రధానంగా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం ఫైర్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్స్ కంపల్సరీగా పాటిస్తేనే 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లకి పర్మిషన్లు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. వాటన్నిటిని గుర్తించిన తర్వాత గవర్నమెంట్ వాటిని తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ నిధి భవన్ లో అక్కడ 2nd ఫ్లోర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం చూస్తే లోపల ఫైర్ అలారం లేకపోవటం, ఆ ఫైర్ సిస్టమ్ ఏదైతే అంటే అగ్ని ప్రమాదం జరగగానే వెంటనే గ్యాస్ రిలీజ్ చేసేటటువంటి పైప్ లైన్ సిస్టమ్ అనేది పూర్తిగా ఫ్లోర్ అంతా లేకపోవడం, ఓన్లీ 3rd ఫ్లోర్ లో కొన్ని పైప్ లైన్లను మాత్రం ఏర్పాటు చేయడం వల్లే అక్కడ అప్రమత్తమైనటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పొచ్చు. దాంతో పాటు అగ్ని ప్రమాదం జరగగానే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనే దానిపైన కొంత ఉద్యోగులకు కూడా అవగాహన లేకపోవటం, అక్కడ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాటిని ఆపరేట్ చేయాల్సినటువంటి సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తం కానటువంటి పరిస్థితుల్లోనే ప్రమాదం అనేది కొంత తీవ్రంగా జరిగింది అనే విధంగా చెప్పొచ్చు. ఒకవేళ కనుక ఈ ఫైర్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్స్ కనుక ఉంటే అంత ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు ఉండవు. దాంతో పాటు కంపల్సరీగా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని లేటెస్ట్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు. ఫైర్ ఎక్కడన్నా కనుక ఫైర్ అలర్ట్ అయితే వెంటనే ఆ ఎంసీబీలు పడిపోయి అక్కడికక్కడ ఆగిపోయేటటువంటి సిస్టమ్స్ కూడా వస్తున్నాయి. కానీ అలాంటి పరిస్థితి లేకపోవడం వల్లే తీవ్రంగా జరగడం, కంప్యూటర్లు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా అబ్జర్వ్ చేస్తే బిల్డింగ్ మొత్తం కూడా కొన్ని కిటికీల దగ్గర సిమెంట్ బ్లాక్స్ తో క్లోజ్ చేసి కనిపిస్తున్నారు. అంటే సెమీ ఫినిష్డ్ బిల్డింగా, లేకపోతే అక్కడ కిటికీలు ఏర్పాటు చేయకుండా అలాగా బ్లాక్స్ పెట్టారా? అంటే పూర్తిగా ఇదైతే పూర్తయి దీనిని 5 సంవత్సరాల కంటే కూడా ముందు నుంచే దీనిని అయితే ఉపయోగిస్తున్నటువంటి బిల్డింగ్. ఇది సెమీ బిల్డింగ్ గా కాదు. కాకపోతే కొంత ఈ రెనోవేషన్ వరకు కూడా ఏదన్నా జరుగుతుందా అనే విధంగా కూడా అధికారులు అయితే కొంత చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్లే కొన్ని బ్లాక్స్ అనేవి అట్లా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే పూర్తిగా గ్లాసెస్ అనేవి నిరంతరం క్లోజ్ చేసి ఉండటం వల్ల వాటిని వెంటనే ఈ గ్లాస్ ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే గాలి బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు, లోపలికి వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేకపోవడంతోనే పొగ అనేది ఆ ఫ్లోర్ అంతా కూడా వ్యాపించినటువంటి పరిస్థితి ఉంది. వందలాది మంది తమ పనులు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ పొగ దట్టంగా రావడంతో వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు అయితే గురయ్యారనే విధంగా చెప్పొచ్చు. ఒకవేళ ఏదైతే బయటికి వెళ్ళడానికి వెంటిలేషన్ సిస్టమ్ ఉన్నా, లేకపోతే ఆ వెంటిలేటర్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఉన్నా కూడా కంపల్సరీగా ఆ పొగ అనేది లోపలికి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు, వెంటనే బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సిస్టమ్ లేకపోవడం, సెంట్రల్ ఏసీ కాబట్టి సెంట్రల్ ఏసీ ఉంటుంది కాబట్టి ఆ ఏసీ బయటకు పోకుండా చుట్టూ కూడా క్లోజ్ చేస్తారు. దీంతోనే ఆ ఫైర్ కి సంబంధించినటువంటి పొగ దట్టంగా లోపల వ్యాపించినటువంటి పరిస్థితి ఉంది. కొంత ఇలాంటి సిచ్యువేషన్లు, ఇలాంటి బిల్డింగ్లను పరిశీలిస్తే కంపల్సరీగా సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే ఎంత పనికి సంబంధించినటువంటి అంశాలు ఎంత ఇంపార్టెంటో కొంత సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా కంపల్సరీగా అధికారులు అయితే గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా కూడా ప్రస్తుతం జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని చూసి కూడా అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది.